ఈరోజు పాలమూరు జిల్లాలో అదేవిధంగా దేవరకద్ర కాన్స్టిట్యూన్సీలో 3వ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు అన్నసారి గ్రామంలో కొత్త గ్రామంలో ఓటు వేయడం జరిగింది. ప్రజలు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే గొప్పగా దాదాపు మోర్ దాన్ 90% ఓటర్లు ఇవాళ వచ్చి ఓటింగ్లో పంచుకుంటూ ఉన్నారు. గత 2 ఏళ్ల కాలం నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని జరగలే, ఒక సంక్షేమం అందలేదు. అందుకే ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే మొన్న మొదటి విడతలో కానీ 2వ విడతలో కానీ అదేవిధంగా 3వ విడతలో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీకి రాబోతూ ఉంది. అవకాశం కొరకు చూస్తూ ఉన్నారు ప్రజలు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకోబోతూ ఉంది. మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మోర్ దాన్ 90% గ్రామ పంచాయతీలు మేము గెలిచాం. కానీ ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా 50-55% దాటలేని పరిస్థితి. అంటే 2 ఏళ్ల కాలంలోనే ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది అర్థమైంది. ఇలా ఇంకా వాళ్ళు అర్థం కావడానికి రీజన్ కొంత ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే వాళ్ళు మాట్లాడుతున్న తీరును బట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ను బట్టే మనకు అర్థమైపోతూ ఉంది. ఇలా చర్చలలో కానీ దేవరకద్రలో కానీ షాద్నగర్లో కానీ ఎమ్మెల్యే సొంత గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడమే కాకుండా వాళ్ళు జరుపుకుంటున్న సంబరాలు చూస్తే 2 ఏళ్ల కాలంగా ఎంత కసి పెంచుకున్నారు, ఎంత కష్టపెట్టారు, సామాన్య జనాలను ఎన్ని కేసులు పెట్టారు, దానికి నిదర్శనమే ఈరోజు అక్కడ జరిగిన ఎన్నికల్లో గెలుపు. అందుకే ఇలా వనపర్తి ఎమ్మెల్యే గారు కానీ, జడ్చల్ ఎమ్మెల్యే గారు కానీ, దేవరకద్ర ఎమ్మెల్యే గారు కానీ వారి మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా మాట్లాడతారా అనిపిస్తుంది. ఓటు వేయకపోతే చంపేస్తాం, లేదంటే నేను చచ్చిపోతాను. బీఆర్ఎస్ పార్టీలను గెలిపిస్తే నా గేటు ముందరికి రానియం. అది 5 ఏళ్ళు గెలిచిన తర్వాత 5 ఏళ్ళు అందరి ప్రజలకు నువ్వు ప్రతినిధి. ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక పార్టీకో కాదు. సార్ గెలిచిన తర్వాత 5 ఏళ్ల కాలం, 5 ఏళ్ల కాలం నువ్వు ఎంత గొప్పగా పనిచేస్తావో నిన్ను మళ్ళీ ఆశీర్వదిస్తాం. మేము 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం కదా, మా గేట్ దాటితే ఒక్కరోజు కూడా మేము ఏ పార్టీ అని అడగలేదు. కానీ అలా ఫ్రస్ట్రేషన్ అర్థమైపోతా ఉంది. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది? 2 ఏళ్ల కాలంలో ఏమీ పని చేయలేదు కాబట్టి, ఏం చెప్పుకోవడానికి ఒక పని లేదు, ఒక సంక్షేమం లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. దాంతో ప్రజలు అడిగేసరికి కోపం వస్తూ ఉంది, బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకే ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎంత పోలీసు వ్యవస్థను వాడినా ప్రజలు ఓటేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఓటేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం. ఎలా జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, 14 కాన్స్టిట్యూన్సీలు 12 గెలిపించారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయితే జిల్లాకు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని 2 ఏళ్ల కాలం అయింది. ఇవాళ వరకు కొత్తగా ఒక్కటన్నా స్టార్ట్ అయిందా? కేసీఆర్ గారు గంత గొప్పగా పెద్ద మనసుతో ఈ జిల్లాకు కరువు జిల్లా, వలసల్లి జిల్లా మంచి చేయాలన్న ఆలోచనతో పాలమూరు రంగారెడ్డి ఇస్తే 85% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని 6 నెలలు కష్టపడితే కంప్లీట్ అవుతుంది. అంటే కేసీఆర్ గారికి పేరు వస్తుందని దాన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. ఒకసారి కుర్చీ మీద కూర్చున్నాక ప్రజల కోణంలో ఆలోచన చేయాలి, ప్రజలకు అవసరాలకు మనం పనిచేయాలి తప్ప రాజకీయ కోణంలో కాదు. ఇవాళ నిజంగానే అది కంప్లీట్ అయింటే ఇవాళ కూడా కాలువలు కంప్లీట్ అయితే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా జిల్లాకి వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి జిల్లాను చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసే అవకాశం ఉంది. జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు, దాన్ని పని చేయాలి తప్ప పని చేయకుండా బెదిరిస్తాం, సంపుతాం, చచ్చిపోతాం. ఈ భాష మేము ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. వేరే రాష్ట్రాల్లో చూస్తుంటాం కానీ ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కొత్తగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎమ్మెల్యేల తీరు పట్ల ప్రజలు విసుగుతోటి ఉన్నారు. ఆ విసుగు ఉన్నారు కాబట్టి ఇలా ఓట్ల రూపంలో కనిపిస్తూ ఉంది. 3వ విడత కానీ రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకోబోతూ ఉంది. రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.